మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభువా పొందనాలయ్యా, నా జీవితంలో మరొకసారి మిమ్మల్ని స్థుతించడానికి మీరు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు దేవా. నేను పాత్రుని కదా నేనా, మీరు నాకు ఈ గొప్ప ధన్యతను గురించినారు, మీరు నన్ను కరుణించినారు. పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి యుద్ధంలో ప్రతి పనిలో ఈ కృప నాకు చూపించి దేవా నన్ను ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు దేవా. కొంచెం మీ పిల్లల సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రభా మరొకసారి మీ కృప నాకు చూపించమని దేవా తండ్రి నన్ను కదిలించండి దేవా. మరొకసారి ముందు కూడా మీరు మీ కృప చూపించమని ప్రభా. చెప్తున్న విధానంలో దొరిలేని పదాల్లో ప్రభా ఎటువంటి అపశృతి జరగకుండా మీ కృప చూపి మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కొంచెం షేపింగ్ వస్తుంది నాకు. చాలా మందికి నా పేరు తెలుసు, నా అమ్మడి పేరు విజయ్. అయితే మా బంధువు ఒక ఆమె నాకు 5 దాకా వచ్చిన, 5కి వచ్చిన తర్వాత వైఫర్ మన విషయానికి వస్తాయి. నా దేవుని వేడుకనేది కానీ నా స్కూల్ దగ్గరికి రాలి, నా కాలేజ్ దగ్గర రాలి. నా దగ్గర ఉండి నేను చేయగలిగా. అయితే దీనికంటే మాట చూపించినారు. అప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకున్నా ఎంబీఏ అని ఒక కోర్స్ ఉంటుంది, అది చేసి బాగుంటుంది. ఐసెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. నా దగ్గర ప్రిపేర్ అవ్వడానికి డబ్బులు లేవు. మా అమ్మని అడిగితే మా నాన్న అడిగితే ఇచ్చే పొజిషన్లో లేదు, నాన్నకి హెల్త్ పర్లేదు. ప్రార్థన చేసుకో ప్రభా, నాకు ఏం రాదు, నేనేం కొనుక్కోడానికి డబ్బులు లేవు, ఫ్రెండ్స్ అందరూ కోచింగ్ తీసుకుంటారు, నాకు సాయం చేయాలా, నేను బాగుపడాలి, నాకు సాయం చేయాలా అని ప్రార్థన చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కంఠస్థాయికి వెళ్ళు. ఏహో మూడు రైట్ ఆన్సర్, నా అంటే ఒకటి ఏ రైట్ ఆన్సర్, అట్లా అన్ని బబుల్స్ తీసుకుని వచ్చాను. కోచింగ్ తీసుకుని 50,000 ర్యాంక్ వచ్చింది. తీసుకొని నాకు 20,000 ర్యాంక్. ఎంతో ఆనందపడ్డ ప్రభుత్వం ఉన్నా తక్షణం ఉన్నాం. ఆయన ఆప్షన్స్ పెట్టుకునే విషయంలో మంచి కాలేజీ కావాలా, ఏం కావాలో తెలియదు, ఎవరు నడకలో తెలియదు. మంచి చదువుకున్నా ఆ దగ్గరికి వెళ్ళి అన్నా ఇక్కడ ఉన్న ఒక మంచి చాలా నేను వెళ్ళిన ప్రభు ఎవరు ఇట్లా నాకు సాయం చేయాలా. అక్కడ ఉన్న నెట్ సెంటర్లో ఆయన తమ్ముడు పుల్లే కాలేజ్ చూపించినాడు దేవుడు. చాలా కసిగా చదువుకున్నా నేను. అసలు నాకు రాని విషయాలన్నీ వింటే చర్చిలో, లేదంటే కాలేజీలో, లైబ్రరీలో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నా. కనీసం అవతల మాట్లాడితే నేను రెస్పాండ్ అయ్యగలిగే ఇంగ్లీష్ వస్తే ఆ ప్రభావ నాకు అనుకోని కష్టపడి నేర్చుకున్నా. హిందీ నేర్చుకున్నా. 2 సంవత్సరాలు ఎంత భయంకరంగా చదువుకున్నా. నా స్తోమతకు నా వల్ల అయినంత వరకు బాగా 100% ఎఫర్ట్ పెట్టి చదువుకున్నా. చదువుకున్న తర్వాత తెలుగు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎంతైనా ఇంగ్లీష్ అంతా తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు, చాలా కష్టపడినా. ఆ తర్వాత ఏం జరిగిందంటే కాలేజ్ విషయంలో కూడా దేవుడు వాళ్ళకి ఎంత దయ పుట్టించిన అంటే నా మీద. ఇక్కడ పొద్దున్నే 6:30 బస్ ఎక్కితే అక్కడ 8 గంటలకు దిగుతాం. 8 గంటలకు కాలేజ్ డోర్స్ ఓపెన్ చేయరు. తర్వాత 6:30 తర్వాత 7:30 బస్సు ఉంటుంది. 7:30 బస్ ఎక్కితే ఇక్కడ 9 గంటలకు వెళ్తాం, 9:30కి వెళ్తాం. 9 గంటలకు కాలేజీ. నేను రోజు అర్ధగంట లేట్ వెళ్ళేవాడిని. రోజు స్కూల్ పిల్లలు నిలబెట్టినట్టు బయట నిలబెట్టేవారు. అక్కడే ఉండి బయట ఒక నెల రోజు మా ప్రిన్సిపాల్ చూసినాడు, ఎందుకు బాబు నువ్వు లేట్ వస్తుంటే, సార్ నేను ఇట్లా 10 నుంచి వస్తున్నాను, నాకు 8 గంటలకు అతను అలో చేయండి అని దేవుడు ఆయన మనసు పుట్టించి నన్ను అట్లా బాగా ఎంకరేజ్ చేసి వచ్చారు. తర్వాత నాకు చదువు రాకపోతే నా ఫ్రెండ్స్ కదా చేసిన, నేను ఏదైనా వర్డ్ తక్కువ ప్రమోట్ చేసిన, ఎటువంటి చిన్న మిస్టేక్ జరిగినా ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తే నేను దాన్ని కరెక్షన్
కష్టపడి చదువుకున్నాను. అంత అయిపోయిన తర్వాత ఎంబీఏలో 4th సెమ్లో నాన్న చనిపోయినాడు. అప్పటి వరకు నాన్న పెడితే తిన్నా, నాకేం తెలియదు, నేను ఏం చేయాలో తెలియదు, ఎట్లా బతకాలో తెలియదు, ఏదో చదువుకుంటున్నా. ఎంబీఏ ఫైనల్ ఇయర్ నేను కాలేజీలో ఉన్నా, మా బాలమ్మ పెద్ద ఫోన్ చేసింది, మీ నాన్న చనిపోయినాడు. కర్నూలు నుంచి బస్సులో వచ్చేటప్పుడు నాకేం అర్థం కాదు. ప్రభా నేనేం చేయాలి ఇప్పుడు? నా తండ్రి చచ్చిపోయినాడు, నా తల్లి, నా తమ్ముడు, నా అమ్మ ఇట్లా అవుతుంది, ఇట్లా పోషించుకోవట్లేదు, నాకేం తెలియదు, బాధపడుతున్నా. అందులో ఇంటికి వెళ్ళినా, నా తండ్రి సమాధి దగ్గర కూర్చున్నా, ఒకటే ప్రార్థన, నా తండ్రి లేడని నా కుటుంబం అనాథ అయిపోకూడదు, నా కుటుంబాన్ని నేను ఆదరించానా, నేను ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, నేను ధైర్యం ఉండగా వాళ్ళు ధైర్యం ఉంటారు అని ఆ రోజు నుంచి వాళ్ళ ఏడవలో ఎప్పుడు నేను తండ్రి పుస్తకం చేసి వచ్చినప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన, దేవుడు పాస్ చేసినాడు. పాస్ చేసిన తర్వాత అసలు ఇంకా స్టార్ట్ అయింది నాకు జాబ్. కష్టపడి ఒక 2 మంచి జాబులు తెచ్చుకొని మా అమ్మ దగ్గరకు వచ్చిన. అమ్మ ఇట్లా జాబ్ వచ్చిందమ్మ, ఒకటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఒకటి గవర్నమెంట్ కాంటాక్ట్ బేస్ మీద వచ్చింది, వరంగల్కి వెళ్ళాలమ్మా అంటే, నాయన మీ నాయన చచ్చిపోయినాడు, ఇంకా మిమ్మల్ని నేను అనుకోలేను, మీరు నా చుట్టే ఉండాలా, మీకు జాబ్ ఎక్కడ వేరే ఊరికి వెళ్ళని ఇక్కడే చూసుకోండి. తర్వాత ఐబిఎంలో మంచి జాబ్ వచ్చింది, ఎంబీఏ బేస్ మీద హెచ్ఆర్ దాంట్లో, అక్కడికి అమ్మాయి వెళ్ళే. తర్వాత నేను ఎక్కడ ఈ ఎంబీఏ దానివల్ల నాకు ఎక్కడ చూసినా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆఫర్లు వస్తున్నాయి. కర్నూలులో ఎంబీఏ చదువుకుని జాబ్ ఇచ్చేంత పెద్ద కంపెనీస్ ఏం లేవు. అది మా అమ్మకి చెప్తే మా అమ్మ అర్థం చేసుకోలేదు, ఆమెనేమో భయపడుతుంది. అప్పటికి మా అమ్మ 26 కేజీలు ఉంది కరెక్ట్. మా ఆయన చనిపోయినాడు, మా అక్క కూడా ఏమైపోతుందని భయం వేసింది నాకు. భయం వేసి వాళ్ళ దగ్గర ఏమిస్తే వాళ్ళు బాధపడతారు, భయపడతారు. మా తమ్ముడు చిన్నపిల్లోడు, నేను ఇంటికి వెళ్ళి అన్నం తిని చర్చి దగ్గరకు వచ్చి రాత్రి ఏడ్చుకుంటూ ఇదే పులిపిట్టలో కూర్చొని బాధపడేటోడు. అందరు కర్నూలు ఉంటాడు, సండే వచ్చేటోడు. అంటే మిగతా రోజులంతా నాదే మందిరం కూర్చొని ఏడుకుంటూ ప్రవణ భవిష్యత్తు వెళ్ళిపోతుంది. నేను ఎంపీ చదువుకున్నా, నా కుటుంబాన్ని పోషించుకోవాలా, మా నాన్న కోసం నేను అప్పులు చేసిన, ఆరోగ్యం కోసం కొన్ని అప్పులు చేసిన, అవి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, కానీ ఏం దొరకట్లేదు. ప్రభుత్వాన్ని క్షమించి పొరపాటు చేసి సరి చేసుకుంటాను, ఆయన క్షమించిన ఆయన ప్రార్థన చేసుకుంటే ఒక్కరోజు దేవుడు మనసు కర్నూలులో ఏదైనా ఉద్యోగం చేసుకుని ఆయన కర్నూలుకంతా రెజ్యూమ్ పట్టుకొని తిరిగిన, ఎంబీఏ రెజ్యూమ్. అందరు ఎంబీఏకి సరిపోయిన జాబులు లేవు, ఎంబీఏకి సరిపోయిన జాబులు లేవు. మళ్ళీ ఫస్ట్ వ్యక్తి ఎవరైతే నాకు అసిస్ట్ చేయలేదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు జాబ్ కావాలన్నా, ఏదైనా సహాయం చేయండి, నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆ మనిషి నన్ను పట్టించుకోవాలి. మళ్ళీ నన్ను రోజు పరిచయకు వాడుకున్నాడు, నాతో అన్ని పనులు చేయించుకున్నాడు. ఆయన కోసం చేయలేదు, దేవుడి కోసం చేసిన. ఆ ప్రేమ కూడా ఆయన నా పనులు చూపించాలి. సరే ఎందుకు లేదు, నేను తర్వాత వెళ్ళిన ఇంటికి వచ్చి నిరుత్సాహం. మా నాన్న చనిపోయినాడు ఒక భయం. మా నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, ఎవరు తెలియకుండా 12 గంటలకు వెళ్ళి, నువ్వు చచ్చిపోయినప్పుడు నేను బతకాలా, నన్ను కూడా చెప్పుకోపోతా తుంగభద్ర దగ్గర వెళ్ళి చచ్చిపోదనుకున్నా. మా నాన్న లేడు కదా, నేను ఎందుకు బతకాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది, మా తమ్ముడు గుర్తొచ్చినాడు. వాళ్ళు ఎవరు చూసుకుంటారు, మా అమ్మకి ఏం తెలియదు, మా తమ్ముడు కూడా ఏం తెలియదు, వాడికి చదువు కూడా లేదు. నేను ఏదో ఒకటి చేయాలి. వెనక్కి వచ్చి అక్కడ తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న నాకు జాబ్ కావాలి, వాళ్ళని చోట ఒక ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తమ్ముడు అన్నాడు. వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మేనేజర్స్ అందరూ నన్ను హాస్పిటల్ బాగా చూసుకున్నారు. చెప్పినారు, ఇలా 4 month కోర్స్ ఉంది, చేయి, ఫ్రీ కోర్సే, నేను జాబ్ ఇప్పిస్తామని. ఫైనల్గా ఒక జాబ్ ఇప్పించినారు, 7,500 జీతం, నైట్ వీక్ అది జాబ్. అది 10th క్లాస్ క్వాలిఫికేషన్లో పెట్టుకున్నారు అందరు. అక్కడ ఎంబీఏ ఉంటుండే కొన్ని పర్లేదు అని చేసుకుంటున్నా. కొన్ని రోజులకు అవమానం, ఎంబీఏ చదువుకొని ఇట్లాంటివి చేస్తున్నాం అంటే. కూర్చొని బైబుల్ చదువుకుంటున్నా, ప్రభువా ఇంత చదువుకొని నేను 7,000 ఉద్యోగం చేస్తున్నాను, నా జీవితం ఏంటో తయారైంది, సాయం చేసుకుని నువ్వే కదా ఫస్ట్ నుంచి నన్ను నడిపించుకొస్తున్నావు, ఇప్పుడు నడిపించలేదా. సామెతలో నాకు ప్రభు ఒక మాట చూపిస్తున్నాడు, తన పనిలో నిపుణత గలవాడిని చూస్తువా వాడు అంటే నాకు అప్పుడు అర్థమైంది, నా పనిలో నాకు ఇంకా నాలెడ్జ్ రావాలి, నా పనిలో నేను ఇంకా నైపుణ్యత సంపాదించుకోవాలని నేను అర్థం చేసుకున్నాను, ఓపిక తెచ్చుకున్నాను.
6 నెలలు అక్కడ పనిచేసిన. 6 నెలలకు వాళ్ళకు నా వర్క్ స్ట్రక్చర్ నచ్చింది. ఒక 12,000 శాలరీ ఇస్తాము. మన దాంట్లోనే వేరే జాబ్ తీసుకున్నాను. వెళ్ళిన 12,000 శాలరీ వచ్చింది. అయిపోయింది. చేసుకున్న 6 నెలలు. చేసుకున్న తర్వాత అక్కడ ప్రతి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఉద్యోగంలో అక్కడ కాంపిటేటర్స్ ఉంటారు. ఆదరించదలేదు ఇచ్చినారు దేవుడు నాకు. దానికి వడ్డీలు కట్టితే సరిపోయింది. కొంచెం 12,000 జీతం వస్తే రిలయన్స్ మార్కెట్లో వర్క్ చేసిన. ఏమీ లేదు. ఒక్కరోజు రోజు దొరికేది కాదు. పడుకొని ప్రభావ పొద్దున్నే లేపునాగా ప్లీజ్ మా తమ్ముడు ఒకరోజు చూసినా లేపినాగా అడుగుతున్నా, నువ్వు నాకు సాయం చేయకపోతే నా కుటుంబం అనాథ అయిపోతుంది. ఇప్పుడు నేను 2 రోజుల నుంచి ఫోన్ చేయాల. 2 రోజులు ఫోన్ చేయకుండా చచ్చిపోతారో ఏమో నాకు భయం అవుతుంది. ఎవరిని అడగలో తెలియదు. నన్ను కరుణించు అని ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు లేపుతుంటా. 10 రూపాయలకు 10 నిమ్మకాయలు వస్తే నిమ్మకాయ జ్యూస్ చూసుకుంటా. నా జీవితం ఇట్లా వర్క్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఏం చేయాలో అర్థమైంది కాదు. 3 నెలలు బాగా స్ట్రగుల్ ఫీల్ అయినా. ఎవరైనా మా ఫ్రెండ్ వచ్చి తిన్నాను రారా అంటే ఇంకా ఆ రోజు నేను ఇంకా నా మనసంతా ఎంత సంతోషంగా ఉండేది. అలాగా దేవుడు 3 నెలలు నాకు బతికిచ్చేసినాడు. తర్వాత డబ్బులు సరిపోవట్లేదని హైదరాబాద్కి వెళ్ళినా. మా అమ్మకి చెప్పాలి హైదరాబాద్లో ఉద్యోగం ఉందని. చెప్తే భయపడుతుందని. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే 6 వారం వచ్చిపోతుంది. మళ్ళీ కర్నూలు ఏం తెలిసి మళ్ళీ ఆమె భయపడుతుందని కర్నూలుకి అక్కడ ఉన్నా అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి జాబ్. అక్కడ కూడా అంత ఫైనాన్షియల్ క్రైసిస్. నాకు డబ్బు ఉండేది కాదు. మా ఫ్రెండ్స్కి చెప్పలేను. మా ఫ్రెండ్స్ చాలా డబ్బులు ఉన్నారు. వాళ్ళు చెప్పాలి నచ్చినావు కదా శోధించు. ఎంత శోధిస్తావు నన్ను సంపేదలు చదువుకోవడం వల్ల చేయడం వల్ల దగ్గర ఏం 10 రూపాయలు వచ్చేస్తుంది. అలాగైతే కెవిన్ గెరడం మిగతా రోజులు ఎప్పుడన్నా వెళ్ళు. సరే సార్ ఛాన్స్ దొరికింది. 2 రోజుల పాటు ఇంటర్ ఫెయిల్ అయినా నేను చచ్చిపోయినాడు. నీకేం పిచ్చా కంప్లీట్గా తినకుండా నువ్వు డాక్టర్ నాకు ఏం చెప్పినాడంటే, తమ్ముడు మీ అమ్మ ఆయన అన్ని కాస్ట్లీ ఫ్రూట్లు చెప్పినాడు. అప్పుడు నా స్తోమత ఐడెంటిటీ వస్తుంది. సారీ మంచిగానే ఉన్నాడు. మనసుతోనే మాట్లాడాడు. వీనికి ఎంత కొవ్వు అని కూడా వదిలేసుకోండి. 2020 ఒక 3 నెలలు దానికుండా జాగ్రత్తగా పగలంతా పని ఫోన్ చేశారు. నాకు అటెండెన్స్ వల్ల ఒకరు సార్ నాకు నేను ఎందుకు మాట్లాడుతున్నా వీళ్ళకి తెలియదు. మనసంతా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను? నా జాబ్ ఏంది? నా మార్కెటింగ్ జాబ్. ఆడలతో మొగులతో ఎవరితో మాట్లాడాలి నేను. అది వీళ్ళకి తెలియదే అని మా అమ్మకి చెప్పుకోరు కూడా 2-3 సార్లు బాధపడినా. ఇట్లుద్దాం మన పరిస్థితి. సరేలే నేను ఏం దేవుడు చూసుకుంటారులే సరేలే. అప్పటికి నాన్న చనిపోయి 4 సంవత్సరాలు అయింది ఉండడంతో ఈ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒక నమ్మకత్వాన్ని గమనించిన. నాకు సైలెంట్గా ఫోన్ చేసినాను. తమ్ముడు నువ్వు ఎక్కడ ఉండవు తమ్ముడు వెళ్ళు. ఆవిడ నా దగ్గర వచ్చినాను. మీతో మాట్లాడాలి చెప్పండి. ఇట్లా ఒక జాబ్ ఉంది చేస్తావా? సార్ తప్పకుండా. కాకపోతే దీంట్లోకి వచ్చి నేను 3 నెలలు అవుతుంది. మీ దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళు నన్ను నమ్మరు కాబట్టి నేను రాలేదు సార్ అని చెప్పిన. తర్వాత ఏ మాట అక్కడికి వెళ్ళి చెప్పిన, సార్ ఇట్లా అడుగుతున్నాను నన్ను. ఎల్లు వినోద్ నీ ఫ్యూచర్ బాగుంటుంది. చెప్తున్నా కదా నాకు ప్రతి కంపెనీలో దేవుడు నేనేమన్నా అడిగితే కాదనకుండా, నేనేమన్నా చెప్తే వద్దనకుండా నన్ను బాగా ఆదరించిన. ఎల్లు వినోద్ నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పిన. వాళ్ళు 3 రౌండ్లు పెట్టినారు. 3 రౌండ్లు పాస్ అయిపోయినా. ఫైనల్ రౌండ్లో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అవి సబ్జెక్ట్ క్వశ్చన్స్ కొన్ని అడిగిన తర్వాత ఎందుకు నీకు ఈ జాబ్ ఎలా అడిగినారు. 3 ఉన్నాం. ఇంటర్వ్యూకి వచ్చిన 3 ఉన్నాం. నేను నాకు ఏం చెప్పాలో తెలియదు. నాకు ఇచ్చినంత ఎస్రోకి. సార్ నేను ఎస్రోకి అనుకున్నా. యజమానికి లోబడని దేవుడు చెప్పినాడు. నేను యజమానికి లోబడతా. పరలోక యజమాని నాకు యేసుప్రభు, భూమి మీద యజమాని నువ్వు. అధికారులకు లోపడమని చెప్పినాడు. అధికారులకు లోపల నేను నీకు లోపడతా. ఒకటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనుషులు అది కాదు. నేను మీరేం చెప్తారు లేస్తా. మీరు ఇచ్చిన ఫ్రీ బీస్ కానీ స్కీమ్స్ కానీ మార్జిన్స్ కానీ నేను తినే రకం కాదు. మీరు ఇచ్చిన పని కానీ మీరు చెప్పిన మాట కానీ నేను తీసేసే రకం కాదు. ఇవన్నీ నేను బైబిల్ నుంచి నేర్చుకున్నా. నాకు దేవుడు ఇది నేర్పించినాడు. సో నా విషయంలో నేను నమ్మకంగా ఉంటా. మీ విషయంలో నేను నమ్మకంగా ఉంటా. మన కంపెనీ విషయంలో నేను నమ్మకంగా ఉంటా అని చెప్పాను.
ఎక్సలెంట్ వినోద్ కుమార్ అన్నాడు, యూ కెన్ గో అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఏదో అడిగాడు, సరే వచ్చేసినాం. ఒక 5 days తర్వాత వినోద్ కుమార్ సెలెక్టెడ్ యాజ్ సేల్స్ ఆఫీసర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనంతపురం అని చెప్పారు. ఎంత ఆనందం. అప్పుడు కూడా అప్పుడు ఇంకా 2020 ఆగస్టు అయినా మా అమ్మ నాన్న అట్లా దేవుడి విషయాల్లో అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే పల్లెటూరు సండే స్కూల్కి వచ్చింది హెబ్రోన్లో. ఏ మీటింగ్ మిస్ కాలే, ప్రతి యూత్ మీటింగ్ వెళ్తుంది. ఏ మీటింగ్ అంటే ప్రతి యూత్ మీటింగ్ వెళ్తుంది. నేను రక్షింపబడితే 2015 నుంచి ఇప్పటి వరకు, అంటే మొన్న 2 సంవత్సరాలు పెట్టలే, ప్రతి మీటింగ్కి వెళ్ళినా. హైదరాబాద్ ఉన్నప్పుడు అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడే ఉంది. ఆ ఆంటీ మనం వేసుకోవాలి అనుకున్నాను నాన్న, ఆ పాప చేయకుండా వల్ల ఎవరు ఇష్టపడలేదు కదా. ఆ అన్న ముందర పడినాడు. అనంతపురంలో ఉంది, కర్నూలులో ఉంది. ఎక్కడ నా సంఘం ఉంటే అక్కడికి వెళ్తా, అక్కడ దేవుడిని కనపరుస్తా. ఆ తర్వాత నా పని నేను చూసుకుంటా. తర్వాత నా దేవుడిని నేను ఏ విధంగా మయంపరచాలని ఆలోచన చేస్తున్నప్పుడు నా జీవితంలో నేను అనుకున్న గోల్ ఏంది, నేను సంపాదించి పెట్టడమే కదా. ఇప్పుడు సంపాదించిన 2 నెలలు దీన్ని పెట్టేసి నా దేవుని ప్రజల రుణం తీసుకోవాలా, నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు 2 మంది తీసుకోవాలా. నా కోసం చిన్నప్పటి నుంచి నేను ఊహ తెలిసినప్పుడు నా కోసం ప్రార్థన చేసిన పాస్టర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నా కోసం ప్రార్థన చేసిన ప్రతి విశ్వాస వరకు అందరిని పిలిచాలని అందరికి ఫోన్ చేసి చెప్పాను. అందుకే ఒక ఆయన అంటున్నాడు, ఒరా పెళ్లి కూడా ఇంత ఖర్చు పెట్టు కదా, నీకేం దిక్కరా అంటాడు. ఇది ఫస్ట్ పెళ్లి, సెకండ్ పెళ్లి మనకు జరుగుతుంది ఏంటి. సో ప్రభు ఇప్పుడు అప్పులు తీసేసిన మా అమ్మ కొంచెం మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఇంకా కొంచెం బెటర్గా తను ఇంకా క్యూర్ కావాలని ప్రార్థన చేయండి. తర్వాత ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇల్లు కట్టుకునే ప్లాన్లో ఉన్నాను. అది కూడా దేవుడు నాకు సకాలంలో అన్ని సమకూర్చి అది జరిగేటట్టు ప్రార్థన చేయండి. అదేవిధంగా తమ్ముని భవిష్యత్తు కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే తనకు చిన్న ఫోటో స్టూడియో పెట్టించాలా, ఆ విషయంలో కూడా దేవుడు కృప చూపించాలా. తర్వాత నా భవిష్యత్తును కూడా దేవుడు ఆశీర్వదించి ప్రమోషన్ వచ్చినా రాకపోయినా పాపంలోకి దిగకుండా దేవుడు నన్ను కాపాడేదని ప్రార్థన చేయండి. ఉండేది కాపాడుకుని లేని దాని కొరకు కాపాడకుండా తగినంత మట్టుకు దేవుడు నాకు అనుగ్రహించి నేను ఎటువంటి పాపంలో ఉండకుండా దేవుడు నన్ను కాపాడుతాడు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఒకవేళ కుదిరితే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత పెళ్లికి పిలిచి అప్పుడు తప్పకూడదు అండి. ప్రైజ్ లాగా దుఃఖపడువారు ధన్యులు. 5వ అధ్యాయంలో 4వ వచనం ఏడిపించాడు కదా. నాకైతే కన్నీరు వచ్చింది చెప్పేది లాస్ట్ వరకు, చివరి వరకు నవ్వినప్పుడు కొద్దిగా నవ్వు వచ్చింది. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చేవారు. 10 సంవత్సరాల కిందట మేము వచ్చినాము, చిన్న పిల్లోడు, ఇప్పుడు మారుతున్నాడు 3 సంవత్సరాలు. తర్వాత కృష్ణారు వినాం చెప్పాడు కదా, శివపురన్న కడపచ్చిన బ్రదర్ జాబ్ వచ్చిన వదడుగా నాకు దుఃఖపడవాడు ధన్యులు వారు ఓదార్చారు. దేవుడు కనికరించి అయితే నేను ప్రతి సంవత్సరం అంగోల్ అని వెంబడి వచ్చేవాడు. అది కుమారుడి పట్ల ప్లస్ పాయింట్. దేవుడు కనికరించి మన పునాది చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, చెప్పాడు కదా. ఎవరు ప్రాయం ఇక్కడ ఉన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, తిరుగులు, ఇబ్బందులు, ఆకలి, తప్పులతో అలవడించాడు, అది చెప్పారు కదా. కాబట్టి నిజంగా దేవుడు దుఃఖపడు వార్తలు ఓదార్చబడుతుంది. కాబట్టి దేవుడు కుమారుడి పట్ల చేసిన మీరు వాక్యం ద్వారా చెప్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. భవిష్యత్తు కొరకై కుమారుని ఆత్మీయంగా ఎదిగినట్లు, ఇచ్చిన రక్షణ భయంతో కాపాడుకున్నట్లు, ఉద్యోగ రీతిగా తర్వాత యజమానులకు లోబడి